చూడండి. చాలా రామ మణుగూరు ప్రాంతంలో నిర్వహించే ఈ లింగమంతుల జాతరకి వెళ్ళడానికి మనం పివి కాలనీ నుంచి ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 5-6 కిలోమీటర్లు మాత్రం గుట్టల పైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అది కూడా బైక్ కూడా అతి కష్టంగా పోయే ప్రాంతం అన్నమాట. ఇది చూశారు కదా ఎంత ఎత్తులో ఉన్నాయో గుట్టలు. ఈ గుట్టల మీద నుంచి వెళ్తే మనం అక్కడికి వెళ్దాం అనమాట. అక్కడికి కూడా అంత పెద్ద గుట్టల్లో కూడా ఈ యొక్క జాతర జరుగుతుందంటే సరే మీరు ఆలోచించండి. అక్కడ యాదవ కులస్తులు నిర్వహించే ఈ లింగమంతుడి జాతరకి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. ఎంతో ప్రసిద్ధమైన ఈ జాతరకు అతి పురాతన కాలం నుంచి కూడా ఇక్కడ ఎంతో విశిష్టతతో పూజలు చేస్తారనమాట. అది కూడా సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఈ జాతర అంగరంగ వైభవంగా మణుగూరు పట్టణంతో పాటు మణుగూరు మండలం, అశ్వాపురం మండలం, ఇంకా ఇతర మండలాల నుంచి యాదవ కులస్తులు దాదాపుగా పెద్ద మొత్తంలో ఇక్కడికి చేరుకొని ఇక్కడ పూజల్ని నిర్వహిస్తారన్నమాట. ఇక్కడ మీరు చూశారు కదా, వెళ్ళాలి అంటే మాత్రం ఇలాంటి గుట్టల ప్రాంతం నుంచి వెళ్ళాలన్నమాట. అంత గుట్టల ప్రాంతంలో కూడా ఈ యొక్క లింగమంతుడి జాతర నిర్వహిస్తున్నారంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం మనం ఇక్కడికి జాతర స్టార్టింగ్ దగ్గర చేరుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం జాతర నుంచి ఆ స్టార్టింగ్ నుంచి కూడా మళ్ళీ గుట్ట పైకి వెళ్ళాలన్నమాట. దాదాపు ఒక 2 గుట్టలు పైకి ఎక్కితే కానీ జాతర వస్తుంది. ఎంతో అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా చాలా పెద్ద మొత్తంలో నిర్వహించే జాతర ఇదొకటి చెప్పుకోవచ్చు అన్నమాట. మా మణుగూరు ప్రాంతం చుట్టుపక్కలలో నిర్వహించే జాతరలలో లింగమంతుడి జాతర కూడా చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. చూశారు కదా ఎంత పెద్దగా నిర్వహిస్తారో. ఇది కూడా దాదాపుగా ఒక 3 రోజుల పాటు ఈ లింగమంతుల జాతర నిర్వహిస్తారు. ఇక్కడ కూడా చాలా పెద్ద మొత్తంలో పూజలు జరుగుతాయి. చాలా వింతలు విశేషాలు చాలా ఉంటాయి అన్నమాట. మణుగూరు చుట్టుపక్కల ప్రాంతాలలో తెలియని వారు ఉండరు ఈ జాతర గురించి. ఇక్కడ లింగమంతుడు అంటే చాలా పవర్ఫుల్, చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏమి అంటే గుట్టల పైన కదా మనకి ఎలా ఉంటుందో ఏందో అని చెప్పేసి అనుకోవచ్చు. చూశారు కదా లింగమంతుడి గుడి అన్నమాట. ఇది మనకి చూస్తున్నది మనం లింగమంతుడి యొక్క ఆరాధించే విగ్రహం అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనకి జాతర స్టార్ట్ అవుతుంది. అక్కడ ధూప నైవేద్యాలతో భక్తులు పెద్ద మొత్తంలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మండపం కానీ ఇక్కడ ఉండడానికి కూడా చాలా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు అయితే నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు యాదవుల నుంచి పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేయడంతో పాటు అక్కడికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారన్నమాట. ఇక్కడ ఈ జాతరకు వస్తే అసలుకి ఒక అడవిలో కదా, అడవిలోకి జాతరకు వెళ్ళడానికి మనకి గుట్ట ప్రాంతం నుంచి కూడా దారి అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి కూడా బాగా మంచిగానే ఉంటాయి ఫెసిలిటీస్ కూడా. వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది, ప్లస్ అన్నదానం ఉంటుంది. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ నిర్వహించే కమిటీ వారు కూడా జాగ్రత్తలు కూడా పెద్ద మొత్తంలోనే తీసుకుంటారన్నమాట. అందుకు సహకరించే అన్ని విధాలుగా అందరూ కూడా దీన్ని సహకరిస్తారు. సహకరించడం వల్ల ఈ జాతరని పెద్ద మొత్తంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారన్నమాట. ఇక అక్కడ నిర్వహించే కోలాటాలకు మాత్రం అక్కడికి వెళ్తే మాత్రం మామూలుగా రాదు ఊపు. చూశారు కదా ఎలా ఊగిపోతారు. ఇక ఇక్కడ మనకి అక్కడ లింగమంతుల జాతరలో ఇలాంటి ఆటలు కూడా చాలా అరుదుగా కనపడతా ఉంటాయి అన్నమాట. అక్కడ అంటే దేవుడి ప్రసిద్ధి అన్నమాట. ప్రసిద్ధికి సంబంధించి దేవుడికి సంబంధించి ఇలాంటి ఆటలు ఆ దేవుడి ప్రత్యేకతను నిర్వహించేవి కూడా చాలా నిర్వహిస్తారు. చూస్తే మనకి భయం వేస్తుంది, పాపం ఏంది నిజంగానే పొడుచుకుంటారేమో అని. కానీ పొడుచుకోరు. కాకపోతే ఏంటంటే అది దేవుడికి ప్రతీకగా అక్కడ ఆడే ఆటలు అన్నమాట, నిర్వహిస్తారు ఇట్లాంటి. మనతో పాటు చూశారు కదా ఎంత హంగామాగా ఉందో, చాలా బాగుంటుంది ఈ జాతర అన్నమాట. ఈ జాతరలో ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే
డోలు దరువులు చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనకి యాదవులలో డోలు దరువులు అంటే మనకి సహజంగా తెలిసే ఉంటుంది. ఆ డోలు సౌండ్లు అనేటివి అసలుకి ఎక్కడ ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో పాటు డోళ్ళు వస్తాయన్నమాట. ఆ డోలు దరువులుతో ఇక్కడ ప్రాంగణం కూడా ఒక మోత మోగిపోయి ఉన్న భక్తులకు కూడా ఊపు వస్తుందన్నమాట. ఊపు వచ్చేసరికి అక్కడున్న ఈ యొక్క ఆటపాటలు చూడడానికి కూడా మనం అక్కడికి వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రసిద్ధమైన జాతర కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవుడికి సంబంధించి అంటే వాళ్ళ మొక్కుబడులను ఆ విధంగా కూడా చెల్లిస్తూ ఉంటారు అన్నమాట. చూశారు కదా ఎలా ఉన్నారు. ఇక్కడ ఒకవైపు ఆడపిల్లలు వేస్తున్నారు, అటువైపు మగవాళ్ళు వేస్తున్నారు. అందరూ కూడా చాలా సంతోషంగా తమ దేవుడిని మొక్కు చెల్లించుకొని వాళ్ళు కూడా పరవశించిపోయి అక్కడ ఇదిగా డ్యాన్సులు కూడా చేస్తున్నారన్నమాట. లింగమంతుడి జాతర అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడైనా కానీ నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మనుగూరులో మాత్రం ఒక గుట్ట పైన నిర్వహించే ఈ జాతరకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఒక్కసారిగా ఆ పండగ రాగానే మనుగూరు పరిసర ప్రాంతాల ఇతర మండలాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ నిర్వహించే ఈ జాతరలో యాదవ కులస్తులకి పెద్ద మొత్తంలో మాత్రం ఏర్పాట్లు అనేవి బాగా చేస్తారు. అదొకటి చాలా సూపర్గా ఉంటుంది. ఇక ఆ జాతరను చూడడానికి వెళ్ళే భక్తులకు అయితే మాత్రం అసలుకి అక్కడ ఎక్కడ లేని ఆనందం వస్తుంది అన్నమాట. అక్కడ అంటే వెళ్ళడానికి గుట్టలైనా కానీ వెళ్ళడానికి దారి కానీ అక్కడ నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సదుపాయం కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఎటువంటి ఎవరికి ఇబ్బంది ఉండదన్నమాట. చాలా బాగుంటాయి. ఇక ఇక్కడ పూనకాలు అన్నమాట. అసలుకి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే మోత మోగిపోతుంది అన్నమాట. అసలుకి చాలా బాగుంటుంది ఈ యొక్క జాతరలో. డోలు దరువుల మోతలకు మాత్రం అక్కడ ఉన్న వాళ్ళకి అంత మామూలు సరదాగా నిల్చున్నా కానీ నాకు నేను దగ్గరికి వీడియో తీస్తామంటే ఇక్కడ కొట్టే దరువులకి అసలు నాకు కూడా అసలు కింద కాళ్ళు ఆగడం లేదనమాట. ఊపు ఆగిపోవట్లేదు, అసలుకి ఆపుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకి పోతురాజులు కానీ ఇట్లాంటి దేవుళ్ళు ఉన్నారన్నమాట. ఇక్కడ ఇట్లా అదొక భక్తి. ఇట్లా దేవుడితో అలా కొట్టుకొని అట్లా కొర్రతో ఇట్లా అటు ఇటు ఊకి అట్లా కొడతారు అన్నమాట. కొట్టిన తర్వాత మనకి వీళ్ళకి ఏంటంటే ఏమన్నా మొక్కుబడి ఉన్నప్పుడు ఇలా కొట్టి దాంతోపాటు వాళ్ళకి మొక్కు తీర్చుకుంటారు. అలా కొడితే మంచి జరుగుతుంది అనేది ఈ యొక్క సిద్ధాంతం, అదే వాళ్ళ నమ్మకం. ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. అందుకని చెప్పేసి చాలామంది ఇలా కొరడాతో పాటు ఇలా దేవుడితో పాటు కొట్టిపించుకుంటూ ఉంటారు. అది కూడా ఇక్కడ చూడవచ్చు. అంటే నేను ప్రత్యేకంగా చూసింది ఏంటంటే అసలుకి అలా అంటే దెబ్బ తగిలిన తర్వాత సంగతిలే కానీ దేవుడితో మాత్రం అలా కొట్టిపించుకోవాలని చెప్పి ఒక ఆచారంగా ఉందన్నమాట ఇక్కడ. ఇదొకటి కూడా కొంచెం విచిత్రంగానే అనిపించింది. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా చూడవచ్చు ఈ జాతరలో ఎలా సంతోషంగా ఎలా ఎగురుతున్నారో. ఈ అడవిలో నిర్వహించే ఈ జాతరకు అంటే మధ్యలో అంటే ఏంటంటే మనకి మనుగూరు ప్లస్ అశ్వాపురం రెండు మండలాలకి దగ్గరలో ఉంటుంది ఈ జాతర. ఇటు మనుగూరు మండలం అటు అశ్వాపురం మండలం నుంచి కూడా భక్తులకి రెండు వైపులా దగ్గర కావడంతో ఈ రెండు మండలాల యాదవ సంఘం లేకపోతే యాదవులు వంశస్థులు కులస్తులు కూడా ఈ పండుగకు చాలా ప్రాధాన్యత నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ కొరడాతో కొట్టిపించుకోవడం అనేది ఇక్కడ ఒక ఆచారంగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో సంవత్సరం కోసం వచ్చే దీనికి చాలా ఉంది. అయితే చూశారు కదా ఇక్కడ ఎలా కొడుతున్నారు గట్టిగా. అంటే గట్టిగా కొట్టినా కానీ అది ఒక ఆచారం అన్నమాట. అంటే దెబ్బ తగులుతుందని చెప్పి మనకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అదొక ఆచారంగా వాళ్ళు దాన్ని ఇష్టపడి చేర్చుకుంటున్నారు. అదొక్కటి మాత్రం ఇక్కడ నాకు విచిత్రంగా అనిపించింది. ఇక ఇక్కడ వేసే డ్యాన్సులు నృత్యాలు అయితే అసలుకి సాయంత్రం అయినా కానీ అసలుకి ఆగవు. ఎప్పుడు చూసినా నడుస్తూనే ఉంటాయి అన్నమాట. అంటే అంత గొప్పగా నిర్వహిస్తారు ఇక్కడ జాతరను.
చాలా గొప్పగా ఉందన్నమాట జాతర. అసలు ఎక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పెద్దగా అక్కడ స్థలం కూడా కేటాయించడం వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. అటు ఒకవైపు పూజలు నిర్వహిస్తున్నారు, ఒకవైపు కూడా ఇటు నృత్యాలు కూడా జరుగుతున్నాయి. డోలు మేళాలతో ఇక్కడ నిర్వహించే ఈ జాతరలో ఇదొక ప్రత్యేకత అన్నమాట. డోలు దరువులు మోతలు చాలా ప్రత్యేకత ఇక్కడ. అంటే అక్కడ ఉన్న దేవుడికి ఈ డోలు సన్నాయి డోలు దరువులతో పాటు ఈ నృత్యాలతో దేవుడికి తమ భక్తిని వ్యక్తపరుస్తారు భక్తులు. అక్కడికి అందరూ కూడా వచ్చి ఈ జాతరలో పాల్గొని మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఈ చాలా ప్రత్యేకమైన జాతర. లింగమంతుడి జాతర అంటే అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తారు. ఒకవేళ మీ ప్రాంతంలో కూడా ఎలా నిర్వహిస్తారు ఏందని చెప్పేసి అది కూడా చెప్పండి. ప్రస్తుతానికి చూశారు కదా, ప్రజెంట్ ఇక్కడికి పోలీస్ అధికారులు కానీ వాళ్ళు కూడా అందరి మద్దతు ద్వారా ఇక్కడ నిర్వహిస్తారు ఈ జాతరను. ఇక్కడ అందరూ కూడా యథావిధిగా ఇక్కడికి వచ్చి ఆ యొక్క లింగమంతుడు జాతరలో పాల్గొని ఆ స్వామివారిని మొక్కుకొని తీర్థప్రసాదాలు తీసుకుంటారన్నమాట. మణుగూరు పట్టణం నుంచి కొంచెం దూరమైనా కానీ ఈ జాతరలో పాల్గొంటారు. మణుగూరుతో పాటు ఈ లింగమంతుడి జాతర నిర్వహించే ప్రాంతాలలో తెలంగాణలో ఎక్కువ శాతం యాదవులు నిర్వహించే ఈ పండుగను అన్ని వరంగల్ కానీ ఇతర వేములవాడ ఈ సర్కిల్ ఈ ప్రాంతాలలో కూడా చాలా బాగా నిర్వహిస్తారు. అక్కడ కూడా చాలా విచిత్రమైన గుట్టలు ఉన్నాయి. గుట్టలపైన లింగమంతుడి జాతర గుళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా నిర్వహిస్తారు. దాంతోపాటు అంటే వాటికి తగ్గట్టుగా ఈ మణుగూరులో ఉన్న ఈ లింగమంతుడి జాతర కూడా చాలా ప్రత్యేకత. దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ కూడా ఈ జాతరకి అంగరంగ వైభవంగా చాలా విధంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న ప్రాంతాలలో ఈ జాతరలో ప్రత్యేకంగా ఈ కత్తులతో అటు ఇటు ఆటలు ఆడడం, డోలు సన్నాయి దరువులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇక ఈయనైతే ఏకంగా గంటగొడ్డలే పట్టాడనమాట. ఇలాంటి చాలా చిత్ర విచిత్రాలు ఈ జాతరలో మనం చూడొచ్చు అన్నమాట. చాలా బాగున్నాయి. చాలా విచిత్రంగా జరిగే ఈ జాతరలో లింగమంతుడు అంటే చాలా ప్రత్యేకం అన్నమాట. చాలా ప్రసిద్ధంగా జరిగే ఈ జాతరలో భక్తులు కొంత వేల మంది పాల్గొని ఈ జాతరను సక్సెస్ చేస్తారు. అసలుకి మణుగూరు పట్టణం యాదవులతో పాటు మణుగూరు పట్టణంలో ఉన్న ఈ ఏదైతే చిరు వ్యాపారాలు ఉన్నారో వాళ్ళు కూడా ఈ జాతర అంటే భక్తులు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఏదైతే వస్తువులు ఉంటాయో వాటిని కూడా అక్కడికి తీసుకొచ్చి అమ్మడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ జాతరలో డోలు దరువులు ప్రత్యేకంగా పోటీ పడి మరి చూశారు కదా ఎలా చేస్తున్నారు. ఏదైతే ఏకంగా చిన్న పాపను ఎత్తుకొని కూడా మన డ్యాన్సుల మీద డ్యాన్సులు వేస్తున్నారు. అది చాలా ఆనందం అన్నమాట. వాళ్ళకి ఆనందంతో పాటు వీళ్ళ ఆనందం చాలా ప్రత్యేకంగా ఉంటుంది లింగమంతుడి జాతర అంటే. ఇక ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో చరిత్రలో ఉన్న ఈ యొక్క ఆలయానికి తరాలు మారే కొద్దీ రూపురేఖలు అనేటివి వస్తున్నాయి. అంటే ఒకప్పుడు పెద్ద అడవి ఉండేది, తర్వాత చిన్నగా తరాలు మారే కొద్దీ ఒకరికొకరు ఆలోచనల పరంగా దాన్ని డెవలప్మెంట్ చేయడం చిన్నగా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికైతే ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఉంది అక్కడ ఈ జాతర. ఇక్కడ మనకి ఈ మొక్కుబడుల పరంగా ఇది మన ఏదైతే ఉందో కొరలతో అందరూ కూడా తీసుకుంటామన్నమాట. దాంతోపాటు ఇక్కడ కొట్టిన తర్వాత వాళ్ళకి ఏంటంటే పొట్టు పెడుతున్నారు. పొట్టు పెడితే అదొక సాంప్రదాయం చాలా భక్తి ఎట్లా అనుకున్న వాళ్ళు అలా కొట్టడం ప్రకారం వాళ్ళు అదైతే మాత్రం ఇక్కడ